హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రాహుల్ గాంధీ దెబ్బకి కలవరపడుతున్న అమిత్ షా, అలాగే బీజేపీ చూస్తుంటే అలాగే ఉంది. ఇప్పుడు జార్ఖండ్, హర్యానా ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మహారాష్ట్ర ఈ స్టేట్స్లో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్ మొదలైపోయింది. ఈ క్యాంపెయినింగ్లో ఒక్కొక్క నాయకుడు, బీజేపీ నాయకుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ విషయంలో వాళ్ళు ఎంత కలవరపడుతున్నారో బయట పెట్టుకుంటున్నారు. సో నిన్న జార్ఖండ్లో ప్రచారం జరిగింది. అమిత్ షా దానికి హాజరయ్యాడు. హాజరైన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూస్తే రాహుల్ గాంధీ మీద కొన్ని విమర్శలు చేశాడు. ఆ విమర్శలు కానీ, ఆ పద్ధతి కానీ ఎందుకో కంగారు పడుతున్నాడు. రాహుల్ గాంధీ నెక్స్ట్ పార్లమెంట్లో రెచ్చిపోతాడని భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన చేసిన కామెంట్లు ఏంటంటే, రాహుల్ గాంధీ చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నాడు, పార్లమెంట్లో ఆయన ప్రవర్తన బాగాలేదు, హద్దులు మీరు ప్రవర్తిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఇది ఒకటే కాదు, ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉందో, ఈ ప్రతిపక్షానికి వచ్చిన సీట్లు చాలా తక్కువ. బీజేపీ కాంగ్రెస్ కన్నా చాలా ఎక్కువ సీట్లు, 240 సీట్లు గెలుచుకుంది. సో మేము అధికారాన్ని ఏర్పాటు చేస్తాము, మేము ఆ స్థాయిలో ఉంటాం, కానీ అధికారాన్ని ఏర్పాటు చేయలేని వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఎందుకు అహంకారంతో ఉన్నారో అర్థం కావట్లేదు. ఓడిపోయిన వాళ్ళకి అహంకారం ఉండటం చూస్తే మొదటిసారి నేను చూస్తున్నా, ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఆయన అనడం జరిగింది. సో దీంతోపాటు పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఈ విధంగా ఒక ఇన్సల్టింగ్ నేచర్తో బిహేవ్ చేయడం సరైంది కాదు, ఇది ఇలా ఎప్పుడూ లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీని కొద్దిగా దుయ్యబట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఇది చూస్తుంటే ఇదేమీ అహంకారంతో రాహుల్ గాంధీ ప్రవర్తించినట్టుగా గత మీటింగ్లో ఎప్పుడు కనిపించలేదు. ప్రజలు కూడా చూశారు దాన్ని. రాహుల్ గాంధీ గతంలో మాట్లాడిన ఆ మాటలు బాగా వైరల్ అయిపోయాయి. మొదటి పార్లమెంట్ సమావేశాల్లో మొదటిసారి ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన మాట్లాడాడు. ఆ శివుడి ప్రతిమను చూపించి శివుడు శాంతికి గుర్తు, కానీ బీజేపీ వాళ్ళు హిందుత్వ అని చెప్పేసి ఒక హింసాత్మకవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, హింస రేపెడుతున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. సో ఈ మాటలకి బీజేపీకి ఒక అల్లకల్లోలం అయిపోయింది. మోడీ కూడా తెల్లబోయాడు, స్పీకర్ కూడా తెల్లబోయాడు. స్పీకర్ మీద కూడా సెటైర్ వేశాడు రాహుల్ గాంధీ. సో మీరు మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడేమో ఇలా వంగి వంగి దండాలు పెట్టారు, నాకు మాత్రం నిటారుగా ఇచ్చారు, మోడీ అంటే ఎందుకు మీకు అంత మీ వెన్ను వంగుతుంది అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా రాహుల్ గాంధీ అందరినీ ఆడేసుకున్నాడు ఆ రోజు. సో ఆయన స్పీచ్ చాలా అద్భుతంగా వైరల్ అయిపోయింది. దాంతో ప్రతిపక్షం ఎంత గట్టిగా ఉంది అనేది బీజేపీకి రీచ్ అయింది. ఇక ప్రతిపక్షం వేసే క్వశ్చన్లకు కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. మహువా మైత్ర కావచ్చు, వీళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తే వాళ్ళకు మాట రాలేదు. సో ఈ విధంగా మొదటిసారి పార్లమెంట్లో బీజేపీ దెబ్బతింది. గతంలో అయితే అసలు ఎవరు ఏది అడిగినా సమాధానాలు చెప్పేవాళ్ళు కాదు. మోడీ తనకి ఇష్టమైతే మాట్లాడేవాడు, లేకపోతే మాట్లాడేవాళ్ళు కాదు. మణిపూర్ విషయం కావచ్చు, అనేక అల్లర్లు కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, ఏది కూడా, రైతు చట్టాలు కూడా ప్రతిపక్షాలను బయటికి పంపించి చట్టాలు ఓకే చేసుకున్నారు. అందుకే వాటిని నల్ల చట్టాలని పేరు కూడా పెట్టారు. సో ఈ విధంగా ఇష్టానుసారం పార్లమెంట్లో గడిపింది ఎవరు అహంకారపూరితంగా వ్యవహరించారో ప్రజలు చూశారు గత 10 ఏళ్లలో. సో ఎవరు గడిపారు? మోడీ అండ్ అమిత్ షా. సో వీళ్ళు ఈ విధంగా సాగించి ఇప్పుడు చూస్తే సడన్గా రాహుల్ గాంధీ ఒక్క స్పీచ్కే వీళ్ళు ఆయన అహంకారి అన్నారంటే ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. సో ఇది ఒక్కటే కాదు, ఈ జార్ఖండ్ ఎలక్షన్లో ఆయన చేసిన అనేక వ్యాఖ్యలు కూడా కాస్త డిఫరెంట్గానే ఉన్నాయి. ఏది కూడా జెన్యూన్గా అనిపించలేదు. జార్ఖండ్లో ఆయన ఏమన్నాడంటే, ఈ జార్ఖండ్ అనేది మనకు తెలిసిందే, అది ఒక గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం. సో అది బీహార్ నుంచి విడిపోయిన తర్వాత అది ప్రభుత్వం ఏర్పాటు చేయడం కావచ్చు, ఈ ప్రత్యేక హోదా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రాష్ట్రానికి ఒక బలం చేకూరుస్తూ వచ్చాయి. ప్రస్తుతం కూడా ఒక గిరిజనుడే దానికి సీఎంగా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో జార్ఖండ్ మీద ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే, జార్ఖండ్లో గిరిజన మహిళలు కూడా లవ్ జిహాద్కి ఎఫెక్ట్ అవుతున్నారు, గిరిజన స్త్రీలను లవ్ జిహాద్ పేరుతోటి వశపరుచుకుంటున్నారని చెప్పి కామెంట్ చేశారు. అసలు ఈ లవ్ జిహాద్ అనే ప్రోగ్రామే బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఫేక్ డిజైన్ అనమాట. ఇది ఎవరైనా, ఇప్పుడు హిందువులు కాని వాళ్ళు ఎవరైనా హిందూ అమ్మాయిని లవ్ చేస్తే, అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా సరే లవ్ చేస్తే దానికి లవ్ జిహాద్ అని పేరు పెట్టేసి దాన్ని రాజకీయం చేసేసి వాళ్ళ ప్రేమను అవమానించడము, సో వాళ్ళకు ఒక జీవితం లేకుండా చేయడం, ఇట్లా ఒక అరాచకపు పద్ధతి నడిపించుకుంటూ వచ్చారు. ఈ లవ్ జిహాద్ అనే విషయంలో ఉత్తరప్రదేశ్లో గత ప్రభుత్వంలో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గతంలో దాదాపు 120-130 కేసులు పెట్టి జంటల మీద వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అందులో చాలామంది జెన్యూన్గా పెళ్లిళ్ళు చేసుకొని హాయిగా జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రేమలను అవమానించే ప్రోగ్రాం పెట్టుకున్నారు, కానీ కోర్టు మాత్రం ఆ కేసులను తీసుకోలేదు, కొట్టేసింది. సో ఇట్లా మీరు వీళ్ళని అవమానించొద్దు, వీళ్ళు హాయిగా వాళ్ళ సొంత ఇష్టంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పి కోర్టు మొట్టికాయలేసింది ఈ హిందుత్వ సంఘాలని. అలాగే ఇక్కడ కూడా ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ హిందుత్వ అని చెప్పి తీసుకురావడము, అట్లాగే లవ్ జిహాద్ అని తీసుకురావడం, అలాగే గుడులు గోపురాలను తీసుకురావడము, సంస్కృతి అని తీసుకురావడము, ఇలా ఓట్లాడగడమే తప్ప కనీసం జార్ఖండ్కి మేము ఇది చేశాము, ఈ పథకాలు తీసుకొచ్చాము, ఈ ప్రాజెక్టులు ఇచ్చాము, మీరు ఓటేయండి, ఈ డెవలప్మెంట్కి మేము కారణమయ్యాము, గిరిజనులకు మేము మంచి ఉపాధి కల్పించాము, గిరిజనుల లైఫ్ని మేము మార్చాము
అని ఓటడిగే దమ్ము సత్తా మాత్రం ఈ బీజేపీ వాళ్ళకు లేకుండా పోయింది. అమిత్ షా మాత్రం ఆయన మాటలు మరీ హాస్యాస్పదంగా అక్కడ మాట్లాడాడు. అక్కడ ఫెయిల్ అయ్యారు నిజం చెప్పాలంటే ఈ క్యాంపెయినింగ్‌లో. అయితే భయం కూడా ఉంది వాళ్ళకి ఇందులో మనం గెలుస్తామా లేదా అని. మొన్న ఉప ఎన్నికల్లో ఎప్పుడైతే దెబ్బ పడిందో సో ఒక్కసారిగా రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరగడము, ఉప ఎన్నికల్లో దెబ్బ పడడము ఇదంతా చూస్తే రాహుల్ గాంధీ వల్ల ఇదంతా జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ అంతా క్రియేట్ అయింది ప్రజల్లో. సో నెక్స్ట్ ఎలక్షన్స్‌లో కూడా ఈ జార్ఖండ్, మహారాష్ట్ర ఎలక్షన్స్‌లో కూడా రాహుల్ గాంధీ ప్రభావం ఉంటుంది అన్న భయంతోనే రాహుల్ గాంధీ మీద కామెంట్ చేయడం మొదలుపెట్టాడు. సో ఇది చూస్తుంటే ఇక రాహుల్ గాంధీ ఎఫెక్ట్ స్టార్ట్ అయినట్లుగానే ఉంది. సో ఇది ఎంత దూరం తీసుకెళ్తుంది, మరి ఒకవేళ జార్ఖండ్‌లో గాని ఓడిపోతే అది బీజేపీకి ఎంత మైనస్ అవుతుందో చూడాలి. అలాగే రాహుల్ గాంధీని పార్లమెంట్‌లో ఎలా ఎదుర్కొంటారో కూడా చూడాలి. ఎందుకంటే ఇక నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో సో ఇక నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలకు అన్యాయం చేస్తూనే వస్తారు కదా!